చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను అండ్ ఇది నా డ్రీమ్ డెస్టినేషన్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఫ్లైట్ చూసింది కూడా లేదు అండ్ దగ్గర నుంచి ఫస్ట్ టైం చూసి ఇంకా ఎక్కబోతున్నాను అనమాట. అండ్ మాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. ఫస్ట్ మేము ఇల్లు తీసుకోవాలి, సెటిల్ అయిపోవాలి, తర్వాత పిల్లలు కొంచెం పెద్దగా అవ్వడం వల్ల ఇట్లాంటివి కొన్ని ఉండడం వల్ల మా జర్నీస్ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకున్నాము. చాలామందికి అచీవ్మెంట్స్ ఉంటాయి అండ్ డ్రీమ్స్ ఉంటాయి, కానీ కొంతమంది మాత్రమే ఫిల్ చేసుకోగలుగుతారు. అందులో మేము ఒక మెంబర్స్ అనమాట. అండ్ అట్లా మేము ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక్కొక్కటిగా ట్రిప్స్ వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ ఇల్లు తీసుకోకముందే ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఎప్పుడైతే ఇల్లు తీసుకున్నామో ఫస్ట్ ట్రిప్ ఫ్యామిలీ మొత్తం తిరుపతికి వెళ్ళామన్నమాట లాస్ట్ ఇయర్. అండ్ దాని తర్వాత ఇది యాజ్ కపుల్గా మేమిద్దరం గోవాకి వెళ్ళబోతున్నాము. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. మా ఇద్దరికి ఇది 14th యానివర్సరీ అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ 15th ఇయర్ అనమాట. అందుకని చాలా పెద్ద ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఇద్దరం కలిసి అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కూడా చేసుకోబోతున్నాము. అండ్ నా డ్రీమ్ అనమాట, నేను ఫ్లైట్ జర్నీ చేయాలి అండ్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కూడా ఏంటంటే మనకంటూ ఎంతో కొంత సంపాదన ఉండాలి, ఇల్లు ఉండాలి, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి అనేది నా డ్రీమ్ అనమాట. అందుకే ఎప్పటికప్పుడు ఛాన్స్ వచ్చినా కూడా వద్దు అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అండ్ నేను ఇప్పుడు చెప్పినంత సింపుల్గా ఏం 15 years గడిచిపోలేదు. మాకు చాలా హైస్ లోస్ అండ్ చాలా వచ్చాయి అండ్ అన్నీ దాటుకొని వస్తే తప్ప మాకు ఈ హ్యాపీ మూమెంట్స్ రాలేదు. అండ్ వీఆర్ ఫైనల్లీ సో హ్యాపీ. మేము అనుకున్నవి ఏవైతే లైన్ బై లైన్ పెట్టుకున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. అండ్ యాజ్ కపుల్గా ఇది మా డ్రీమ్ అనమాట. ఫైనల్లీ నేను ఫ్లైట్ ఎక్కబోతున్నా అండ్ ఫ్లైట్లు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్గా ఉండే. కావాలనే విండో సీట్ బుక్ చేయించుకొని మరి విండోలో కూర్చున్నాను అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఫైనల్లీ ఇదే మనం ఎక్కబోయే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. నేను ఇక్కడ నుంచే అన్నీ బుక్ చేసుకున్నాం అనమాట. అంటే రూమ్స్ కానీ వాటర్ యాక్టివిటీస్ కానీ మిగతా అవన్నీ కూడా మేము ఇక్కడ నుంచే బుక్ చేసుకొని ఆల్ ఇన్క్లూడెడ్గా మేము ఎక్కేసామన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సింది ఏమీ లేదు, ముందే ప్యాకేజెస్ అన్నీ తీసేసుకున్నాము అండ్ మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము. ఇదైతే బిజినెస్ క్లాస్ అనమాట. సో ముందర 4 seats మాత్రమే ఉన్నాయి, అంటే 8 ఉన్నాయన్నమాట. నేను ఎక్కడమే చాలా పెద్ద ప్లేన్లో ఎక్కేసా. ఇది 280 members ఉండే ఫ్లైట్ అనమాట. ఇంతకన్నా చిన్నవి కూడా ఉంటాయంట. ఇందులో మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే 2 windows వచ్చాయన్నమాట. ఒకటి ముందర ఒకటి వెనకాల, 2 కూడా నాకు విజిబిలిటీ ఎక్కువ ఉన్నాయన్నమాట. రేపటి నుంచి గోవా వీడియోస్ వస్తాయి. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ రేపటి నుంచి ఫుల్ గోవా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. అండ్ మాకు ట్రిప్ మొత్తం ఎంత అయిందో కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. థ్యాంక్